కర్ణుడిని ఎవరు దానం అడిగినా ఇస్తాడు. అలాగే ధర్మరాజు కూడా ఇస్తాడు. కానీ కర్ణుడినే దానవీర సూరకర్ణ అని అంటారు అని అర్జునుడు కృష్ణుడిని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ త్వరలోనే తెలుసుకుంటావులే అని కొన్ని రోజుల పాటు పెద్ద తుఫాన్ని సృష్టించి కొంతమంది బ్రాహ్మణులను ధర్మరాజు వద్దకు పంపిస్తాడు. ఆ బ్రాహ్మణులు తమకు హోమం కోసం 100 కేజీల గంధపు చెక్క కావాలని ధర్మరాజుని అడుగుతారు. అప్పుడు ధర్మరాజు తన భటులందరినీ పంపించి రాజ్యమంతా వెతికిస్తాడు. కానీ ఎక్కడా పొడి చెక్క దొరకదు. హోమంకి తడి చెక్క పనికిరాదు కాబట్టి నేను ఇవ్వలేను, ఇంకా ఏమైనా అడగండి అని అంటాడు. వెంటనే అదే బ్రాహ్మణులు కర్ణుడు వద్దకి వెళ్లి హోమం కోసం గంధపు చెక్కలు కావాలని అడుగుతారు. దానికి కర్ణుడు ఆలోచించి తన భవంతిలో ఉన్న కిటికీలని ద్వారాలని బద్దలు కొట్టించి బ్రాహ్మణులకు ఇస్తాడు. దానం ఇవ్వడం ధర్మం కనుక ధర్మరాజు దానమిస్తాడు. కానీ కర్ణుడికి అది తన స్వభావం కాబట్టి కర్ణుడిని మాత్రమే దానకర్ణ అంటారని కృష్ణుడు అర్జునుడికి వివరిస్తాడు. ఫ్రెండ్స్, జై కర్ణ అని కామెంట్ చేయండి.